తక్షణమే చర్య తీసుకోమని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. అప్సన్ రాజేష్ గారు ఒకసారి అక్రమాస్తుల కేసుల్లో ఉంటే మరొకసారి అదే కేసు మళ్ళీ రిపీట్ అయితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మనకున్న ల్యాండ్ ఆర్డర్స్ ప్రకారం. కానీ ఇక్కడ ఇప్పటికే 42,000 కోట్లకు సంబంధించి ఈడీ అటాచ్మెంట్లో ఉన్న అక్రమాస్తుల కేసులకు కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, దేశం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసే విధంగా నేను పనిచేస్తాను అని. కాకపోతే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఉన్న కేసులు సరిపోదు అన్నట్టు, దేశంలో ఉన్న కేసులు సరిపోవు అన్నట్లు అంతర్జాతీయంగా కూడా అందరూ కూడా ఏపీ వైపు చూసి అంటే పేరు ప్రతిష్టలు ఎంత దారుణంగా దిగజారాయి అనేది అదొక మచ్చుతెరగని మనం చెప్పాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏపీ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చారు. కాకపోతే ఆయన మంచిగా చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే దానికి టోటల్గా రివర్స్ అయింది. అంటే మంచి చేసి నేను చూపిస్తానన్నారు, కానీ ఆయన్ని ఎలా చూస్తున్నారు అంటే ఇప్పుడు అదానీ కేసుని చూసుకోండి. ఇటీవల ఇందులో 4 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కానీ మేజర్ పార్ట్ మనకి ఏపీలో ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి సుమారు 1700 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి అక్కడ కూడా ఒక కేసు నమోదైందనే వార్తలు వింటున్నాం. కాకపోతే ఆయన కొట్టిపారేస్తున్నారు. దానికి సంబంధించి ఏదైనా ఎఫ్ఐఆర్ అక్కడ ఉందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రెస్ మీట్ పెట్టి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ అదంతా కూడా ఓపెన్ సీక్రెట్, అందరూ చూసిందే ఏం జరిగింది ఏంటి అనేది. మరి ఇప్పుడు ఇన్ని కేసులు ఆయన ఉండి అక్రమాస్తుల కేసులో ఉండి మరొకసారి మరీ అదే కేసులో అది కూడా అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళటం వల్ల ఇవన్నీ కూడా ప్రస్తావనకు వస్తే ఫ్యూచర్లో ఆయన పరిస్థితి ఏంటి అంటారు? ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేస్తే బెయిల్ రద్దవుతుందా? వాస్తవంగా మనకి ప్రధానంగా చెప్పుకునేది ఆయన మీద నమోదైన 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, ఈడీ ఛార్జ్ షీట్ల గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవి కాకుండా ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన మీద ఒక పరువు నష్టం దావా దాఖలై ఉంది. ఆ కోర్టు సమన్లు కూడా ఆయన ఈ రోజు దాకా తీసుకోవడానికి సిద్ధపడలేదు. రీసెంట్ గా సెప్టెంబర్ నెలలో ఆయన పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆ కోర్టు నుంచి ఎన్ఓసి కోరినప్పుడు ఆ కోర్టు ముందు కోర్టుకు అటెండ్ అయ్యి కోర్టు విచారణకు సహకరిస్తామని చెప్పని అఫిడవిట్ ఇచ్చి 20,000 రూపాయలు పూచీకత్తు సమర్పిస్తే మీకు ఎన్ఓసి ఇస్తాము అని చెప్పని చెప్తే పాస్పోర్ట్ తీసుకోవడం మానేశారు, కానీ కోర్టుకు హాజరు కాదు ఆయన. తర్వాత ఎన్ఐఏ కోర్టులో తాను బాధితుడిగా తన మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పని నమోదు చేసిన కేసులో బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి తాను తాడేపల్లిలో ఉంటూ తన ఇంటి పక్కన విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకి తర్వాత విశాఖపట్నం మారింది. అది ఆ విచారణకు సహకరించకుండా 5 సంవత్సరాల పాటు ఆ కేసులో అక్యూజ్డ్ గా ఉన్న జలపల్లి శ్రీనివాస్ కి కనీసం బెయిల్ కూడా సహకరించని తీర్పు చూసాను. చివరికి విసిగి వేసారిన వాళ్ళ లాయర్ గారు హైకోర్టు అప్రోచ్ అయితే హైకోర్టు ద్వారా బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా రఘురామకృష్ణరాజు గారి కస్టడీ టార్చర్ కేసులోనూ ఈయన అక్యూజ్ నెంబర్ 3 గా ఉన్నారు. నాకు గుర్తున్న వరకు 2017-18 సంవత్సరాల్లో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆయన మీద ఒక కేసు నమోదు చేసింది. మరి ఆ కేసు స్టేటస్ ఏ స్థాయిలో ఉందో మరి నాకు ఇప్పటివరకు అయితే అవగాహన లేదు, కానీ అది కూడా ఒక కేసు పెండింగ్ ఉంది. ఇవి కాకుండా ఇందాక మీరు ప్రస్తావించిన ఇప్పుడు ఎఫ్బిఐ అంటే న్యూయార్క్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో నమోదైన కేసుకు సంబంధించి ఆయన ప్రస్తావన స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ సూటిగా మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే మరి ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఆ డీల్ జరిగిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ డిఫాల్ట్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు ప్రస్తావిస్తేనే ఆయన గురించి మెన్షన్ అయినట్టు కాదు. ఫారెన్ అఫీషియల్ అన్నారు సార్. ఏమండి? ఫారెన్ అఫీషియల్ అన్నారు. చీఫ్ మినిస్టర్ అని కూడా స్టాక్ రిపోర్ట్ లో ఉందండి. కాబట్టి చీఫ్ మినిస్టర్ స్టేటస్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగా ఆయనకే ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నా ప్రస్తావన ఎక్కడ ఉంది అని చెప్పని అడ్డదిడ్డంగా వాదించిన మాత్రాన, పరువు నష్టం నోటీసులు పంపించిన మాత్రాన వాళ్ళ దగ్గర ఒక సోర్స్ ఉంది కాబట్టి ఆ సోర్స్ బేస్ చేసుకొని చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ప్రస్తావన తీసుకురావడం జరిగింది న్యూస్ పేపర్స్ లో కూడా. ఇవి కాక నా ఉద్దేశం అయితే ఇప్పటికే ఈ ప్రభుత్వం చాలా లేట్ చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసుల్లో ఆయన ఎంచుకున్న విధానం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వనరైన ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పని ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారు. మరి నిజంగానే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే నిర్ణయాల మీద కనుక కేసులు నమోదు చేయాల్సి వస్తే కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం బహిరంగంగా అధికారుల సమక్షంలో ఆయనే ప్రకటించారు. దాని మీద కేసు నమోదు చేసి తీరాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా పార్టీల రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయకూడదు అనే తీర్పు ఉన్నా కూడా ఆ గైడ్ లైన్స్ ని ధిక్కరించి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
తమ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ రంగులు మళ్ళీ తిరిగి మార్చివేయడానికి 2,000 కోట్ల రూపాయలు పైగా దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కేసు నమోదు చేసి తీరాలి. అదే సందర్భంలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన అమరావతి రాజధాని పనులను స్తంభింపజేసి ఇవాళ ప్రైస్ ఎస్కలేషన్ వల్ల 7,000 కోట్ల అదనంగా భారం పెరగటానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద 100% కేసు నమోదు చేసి తీరాలి. పోలవరం రివర్స్ టెండర్ పేరిట సక్సెస్ఫుల్ గా నడుస్తున్న పనులను స్తంభింపజేసి ఇవాళ అది కూడా జస్టేషన్ పీరియడ్ లేటు కారణమయ్యారు. అలాగే ఆ ఎస్కలేషన్ లో కొన్ని వేల కోట్ల అదనపు భారం ఇవాళ ప్రజలు చెల్లించిన ట్యాక్స్ పేయర్స్ మనీ మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇట్లా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసే నిర్ణయాలకు ఆయనే బాధ్యుడు. ఇవి కాక మీరు ఒక అంశం గుర్తు చేసుకుంటే హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు ఈ మధ్య. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత కంపెనీలకే మైన్స్ కేటాయించుకున్నారు అని చెప్పని. మరి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో కూర్చొని ఆయనకి సంబంధించిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఆయనే లీజ్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. అలాగే గత ప్రభుత్వం రద్దు చేసిన మైనింగ్ పర్మిషన్స్ మళ్ళీ రెన్యూవల్ చేసుకున్నారు. మరి సొంత కంపెనీకి లబ్ధి చేకూర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హేమంత్ సోరెన్ గారి మీద నమోదు చేసిన కేసులు ఎందుకు నమోదు చేయకూడదు? సాక్షి పేపర్ సార్ ఉన్నాయండి, వరుసగా చెప్తా వస్తున్నా. అదే సందర్భంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్ కి మొత్తం ఓవరాల్ గా 883 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెడితే అందులో 403 కోట్ల రూపాయలు ఒక్క సాక్షి పేపర్ కి యాడ్ రెవెన్యూ రూపంలో ఖర్చు పెట్టారు. ఇది కాకుండా 2,60,000 మంది వాలంటీర్లకి నెలకి 5,20,00,000 చొప్పున, అంటే సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు సాక్షి సబ్స్క్రిప్షన్ కోసం ఖర్చు పెట్టారు. ఇది కాకుండా ఇంకా నెలకి 200 రూపాయలు వాలంటీర్లకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న వ్యాపార సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చుకున్నారు. ప్రభుత్వ వినియోగానికి భారతీయ సిమెంటే కొన్నారు. ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అక్కడ ఓచర్స్ ఉన్నాయి, ఏ సంస్థకి ఎంత పేమెంట్లు చేశారు అని చెప్పని. ప్రభుత్వం ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి గారు అసెంబ్లీకి తేడతెల్లం చేశారు. 403 కోట్లు ఒక సాక్షికే కట్టబెట్టడం జరిగింది అని చెప్పారు. ఇట్లా తవ్వుకుంటూ వెళ్తే కొన్ని పదుల సంఖ్యలో కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. 100% ప్రభుత్వం ఇప్పటికే 6 నెలలు తాసారం చేస్తూ వచ్చారు. ఖచ్చితమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నాయి. ఏదో కక్ష సాధింపు అనుకుంటున్నారనో ఇంకోటో ఈ పెద్ద మనిషి స్టేట్మెంట్లు పక్కకు పెట్టి తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు దోషిగా ఎస్టాబ్లిష్ చేస్తే రాసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేసిన రోజు అవి అక్రమ కేసులని ఎలా భావించారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను ఉపేక్షిస్తూ వెళ్తే కూడా అది అసమర్థతగా కనిపిస్తుంది తప్ప అదేదో కక్ష సాధింపు అనుకుంటున్నారు కాబట్టి అని చెప్పని మేము ఉపేక్షిస్తున్నామనంటే తప్పు చేసిన వాళ్ళని రాజకీయ ఎజెండా కోసం చెప్పని ఉపేక్షిస్తే వెళ్తారా? 100% ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకొని తీరాల్సిందే. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. అప్పసాని రాజేష్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. అదే విధంగా మనకి